మొన్న రీసెంట్ గా భుజ్ బంగారం బర్త్డే కి గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేశాను కదా, అవి బయట పెట్టి ఉంచేయడం వల్ల ఈ ఎండకి ఆల్మోస్ట్ ఒక 30-40 గులాబ్ జామ్స్ వరకు పాడైపోయాయి. పాపం వాడు ఒక్క గులాబ్ జామ్ మాత్రమే తిన్నాడు. ఆ తర్వాత నుంచి అడుగుతూ ఉన్నాడు గులాబ్ జామ్ చేయమని. కాకపోతే నేనే పోస్ట్ పోన్ చేసి ఇలా వీకెండ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు రొటీన్ గా చేసే గులాబ్ జామ్ లా కాకుండా మధ్యలో బాదం ఫ్లేక్స్ స్టఫింగ్ గా పెట్టానన్నమాట. ఇలా చేయడం వల్ల గులాబ్ జామ్ తింటున్నప్పుడు మధ్యలో కొంచెం నట్టిగా చాలా బాగా ఉంది. ఇన్ కేస్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా గులాబ్ జామ్ ట్రై చేస్తే గనుక ఇలా బాదం ఫ్లేక్స్ మధ్యలో స్టఫ్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. దాంతో గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ లో సోక్ చేసుకుంటున్నాను. గులాబ్ జామ్స్ తొందరగా సోక్ అవ్వాలంటే ఒక టిప్, ఇలా షుగర్ సిరప్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే గులాబ్ జామ్స్ వేసి మూత పెట్టేయండి. మీకు ఒక 10-15 మినిట్స్ లోనే గులాబ్ జామ్స్ బాగా సోక్ అయిపోతాయి. బాదం స్టఫింగ్ పెట్టాను కదా, లోపల వరకు ఫ్రై అవుతుందా, పాకం పీల్చుకుంటుందా అని చాలా డౌట్స్ ఉన్నాయి. కాకపోతే చూసారా ఎంత పర్ఫెక్ట్ గా గులాబ్ జామ్ ప్రిపేర్ అయిపోయిందో. సో ఇంతే వీడియో, మళ్ళీ నెక్స్ట్ షాట్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.